ఇవన్నీ చేయాలి. ఎందుకంటే మా వాళ్ళు ఏమంటారు, నేను అడగను పర్మిషన్, కొంచెం మిడిల్ క్లాసు పెద్ద మనసులు, ఒరే ఏమైనా పర్మిషన్ ఉందా లేకపోతే అటే పోదామా అంటాడు. చెప్పాలి కదా, వీ మస్ట్ బి వెరీ క్లియర్. అడిగిన మనం అక్కడ నుండి వెళ్దామంటున్నారు. నేను కూడా సరే ఎక్కడైనా కానీ అక్కడ వెళ్దామని అంటున్నాను. దానికి ముందు సమిష్టిగా అందరం కలుసుకున్నాక ఇంకా అక్కడ నాయకత్వం ఉంది. ఎవడు ముందు నడిస్తే వాడు నాయకుడు. దట్ ఈస్ ది స్టోరీ ఆఫ్. నేను ఈ పిఎల పర్మిషన్ లేకుండా పోయి వచ్చిండే అంతే. అంటే నేను ఎందుకు చెప్తున్నా మీకు, ఇక్కడ చెప్తున్నా, వేరే దగ్గరే చెప్పాను. ఎక్కడ అన్న చెప్పిండు కాబట్టి ప్లేసు టైము వాళ్ళందరినీ రమ్మనడానికి అక్కడ నుండి పోవడానికి అది బాధ్యత తీసుకోవాలని చెప్తూ అందరి వందనాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి సిస్టర్ది కూడా బ్రహ్మాండం చెప్పింది. అట్లా ఎట్లా జీవించాలో తెలంగాణ వాళ్ళకి తెలుసు బాగా. నేను కూడా ఢిల్లీ పోయినప్పుడు మద్రాసు వాళ్ళే అందరూ కాస్త కూస్తో టూటి పుట్టి హిందీ వచ్చు కాబట్టి, మరాఠీ వచ్చు కాబట్టి బతికిపోయారు. లేకపోతే భాష రాకపోతే ఈ దేశంలో చాలా కష్టం. అందులోంచే మనం తప్పకుండా తెలంగాణ వస్తుంది. దేశంలో ఎన్ని భాషలు వస్తే అన్ని భాషలు మనకు ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా పెద్ద లాభం అవుతుంది. కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఉర్దూ వస్తారు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, జర మరాఠోళ్ళు గుజరాత్ వాళ్ళు ఉంటే అవి వచ్చు. అట్లా ఒక గొప్ప ప్లేస్ హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్తో కూడుకున్నానవద్దు, తెలంగాణ అంటే హైదరాబాదే. హైదరాబాద్తో సాధించుకుందామని. అర్థం కాలేనా? 5 లాంగ్వేజ్ వివిధ లాంగ్వేజ్, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ కలిపి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా చాలా అర్థమైందన్న, అర్థమైంది. ఇప్పుడు మనం కూడా తెలంగాణ మాట్లాడుతాను ఉర్దూ, అరే వాడు పాగలు లెక్క చేస్తుంటే రాంటాడు, అంటే పాగలనేది కాదు. సో ఇట్ ఈస్ ఒక అన్ని భాషల యొక్క కలయికనే తెలంగాణ భాష. అదే గొప్పది. సో మీ అందరి వందనాలు చెప్తూ చర్చలో అవకాశం ఇచ్చినందుకు